శోభా తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర స్థానం ఉన్న బకాయిల విడుదలపై కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికే 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కాలేజీలు మూతపడిపోయాయి, ఇంకా పూర్తి స్థాయిలో మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పారు. మూత పడేయడమే వాళ్ళ సిద్ధాంతమా, పెట్టుకున్నటువంటి పనిగా వ్యవహరిస్తున్నారు. దయచేసి విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం గుర్తించాలని, విద్యా వ్యవస్థను రోడ్డుపాలు చేయొద్దని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఎన్ నూకరాజు, జిల్లా కార్యదర్శి అభిషేక్, ఆర్ఎస్యు నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫీజు పేమెంట్స్ గత 2 సంవత్సరాల నుంచి బకాయి పేరుకుపోయింది. ఇప్పుడు చూస్తే దాదాపు మళ్ళీ 6,400 కోట్ల రూపాయలు బకాయి పేరుకుపోయింది. దీనివల్ల విద్యా సంస్థలు, స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడవచ్చు. దీని నుంచి ప్రభుత్వం చూస్తే చెప్పి ఏదో చోటు మాటలు మేము చెప్తే అసలు ఉరుకు పలుకులేదు. లోకేష్ గారు విద్యారంగంపై అది చేస్తా ఇది చేస్తా అని చెప్పారు. ఈరోజు మేము ఫీజు పేమెంట్స్ ఏం సార్ కాలేజీల పరిస్థితి, ఈ పొద్దున పోయి విద్యార్థులు వాళ్ళు సర్టిఫికేట్ కూడా తెచ్చుకుని లేదు. యజమాని ఆపుతుంది. ఈరోజు మా బకాయిలు ఇస్తారు, మేము ఇవ్వము, కాదు మీరు ఇచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పేసి ఈరోజు యజమాని ఆపుతుంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా డిక్లరేషన్ వస్తుంది. ఈరోజు మొత్తం మేము స్టేట్ వైడ్గా అన్ని జిల్లాల్లో మేము చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా తూర్పుగోదావరి రాజమండ్రిలో మేము ఈరోజు చేస్తున్నాం ప్రోగ్రాము. ఫీజు రియంబర్స్ ఖచ్చితంగా త్వరలో అతి త్వరలో విడుదల చేయండి. లేకపోతే ఇప్పటికే దాదాపు 70-80 డిగ్రీ కాలేజీలు తీసేయడానికి కూడా సిద్ధంగా ఉంది యజమాని. దాదాపు ఇప్పటికే సర్వనాశనం అయింది డిగ్రీ కాలేజీలు కూడా. ఉన్న మిగతానే కాపాడతారు. లేదా బడ్జెట్ అదే 6,000 కోట్లతో మీరే ప్రభుత్వానికి కేటాయించి మంచి బిల్డింగ్ కట్టండి. ఇష్టంగా చెప్పండి, ప్రైవేట్ కన్నా చేయకుండా మీరే గవర్నమెంట్ వాళ్ళు మీరే ఇన్ని వేల కోట్లకి మంచి బిల్డింగ్ కట్టండి, ప్రభుత్వ స్థలం కట్టించి విద్యార్థులు ఉచిత చెప్పండి. ఈ బకాయిల పేరుతో యజమానులు, విద్యార్థులు అందరూ ఎంతో విచారిస్తున్నారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా పెట్టుకొని బకాయిలు విడుదల చేయండి. మీకు చేతనైతే సొంత భవనం నిర్మించి డిగ్రీ కాలేజీ ప్రభుత్వం నడపాలని